రక్తం మనకు ప్రాణాధారం. మన దేహంలోని అణువణువుకు జీవాధారం. మన ఒంట్లోని ప్రతి కణానికి పోషకాలతో పాటు ప్రాణవాయువును అందించేది, ఆపద సమయంలో ప్రాణాల్ని నిలబెట్టేది ఈ సంజీవినే. అంతేకాదు, మన ఒంటి గుట్టుమట్లను, అనారోగ్య సమస్యల్ని ప్రతిఫలించేది కూడా ఈ రక్తమే. అందుకే డాక్టర్లు మనలోని అనారోగ్యాన్ని అంచనా వేసేందుకు రక్త పరీక్షకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. మన శరీరంలో దాదాపుగా 4.5 నుంచి 6 లీటర్ల వరకు రక్తముంటుంది. ప్రాణాధారమైన ఈ రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ కణాలు, ప్లాస్మా అనే 4 కీలకమైన పదార్థాలుంటాయి. ఎర్ర రక్త కణాలు హీమోగ్లోబిన్ సాయంతో ప్రాణవాయువును దేహమంతటికీ అందేలా చేస్తాయి. తెల్ల రక్త కణాలు ఇన్ఫెక్షన్లతో యుద్ధం చేస్తాయి. ఇక ప్లేట్లెట్ కణాలు రక్తం గడ్డకట్టడానికి సాయపడతాయి. మనం తీసుకున్న ఆహారంలోని పోషకాల్ని ప్లాస్మా ద్రవపదార్థం శరీరమంతటికీ అందిస్తుంది. రక్త పరీక్ష సాయంతో ఈ 4 కీలకమైన పదార్థాల తీరుతెన్నులు తెలుసుకోవడం ద్వారా మొత్తంగా మన ఆరోగ్యంపై డాక్టర్లు ఒక అంచనాకి రాగలుగుతారు. సాధారణంగా 1 లీటర్ రక్తంలో ఎర్ర రక్త కణాలు పురుషుల్లో అయితే సుమారుగా 4 నుండి 3.2 నుంచి 5 నుండి 7.2 ట్రిలియన్ కణాలు, మహిళల్లో 3.90 నుంచి 5.03 ట్రిలియన్ కణాలు ఉంటాయి. హిమోగ్లోబిన్ శాతం మగవారిలో 13.5 నుంచి 17.5 గ్రామ్స్ పర్ డెసిలీటర్, మహిళల్లో 12.0 నుంచి 15.5 గ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి. ప్లాస్మా ద్రవపదార్థం పురుషుల్లో 38 నుంచి 50% వరకు, మహిళల్లో 35 నుంచి 44.5% వరకు ఉంటుంది. ప్లేట్లెట్ కణాలు సుమారుగా 1,50,000 నుంచి 4,50,000 పర్ మైక్రోలీటర్ ఉండాలి. రక్త పరీక్షలో ఎర్ర రక్త కణాలు, హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటే రక్తహీనత ఉన్నట్టు లెక్క. ఎర్ర రక్త కణాలు, హీమోగ్లోబిన్ ఎక్కువగా ఉంటే పాలిసైథీమియా లేదా గుండె జబ్బుకు సంకేతంగా అనుమానించాలి. తెల్ల రక్త కణాలు తక్కువగా ఉంటే లుకేమియా అండ్ బ్లడ్ క్యాన్సర్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నట్లు, తెల్ల రక్త కణాలు ఎక్కువైతే వ్యాధి నిరోధకత బలహీనంగా ఉందని, ఒంట్లో ఏదో ఇన్ఫెక్షన్ ఉందని అర్థం చేసుకోవాలి. ప్లేట్లెట్ కణాలు ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా థ్రాంబోసైటోపీనియా, థ్రాంబోసైటోసిస్ వంటి జబ్బులేవో ఉన్నట్టు లెక్క. ఖచ్చితమైన నిర్ధారణ కోసం మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. చూసారా, ఒక రక్త పరీక్ష సాయంతో మన ఆరోగ్యం గురించి ఎన్ని విషయాలను తెలుసుకోవచ్చో. ఇదండి రక్త పరీక్ష వెనక కథా కమామేషు.